హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లల దగ్గర నుంచి యూపీఎస్సి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటువంటి 100% బెస్ట్ యాప్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఆ యాప్ పేరు వచ్చేసి క్యాల్కస్ ఇండియా ఎగ్జామ్ ప్రిపరేషన్ యాప్. ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది ఇండియాలో ఉన్నటువంటి స్కూల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ నుంచి యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ వరకు ప్రతి ఒక్కరూ రాయగలిగేలాగా ఈ యొక్క యాప్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో అన్ని ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి టెస్టులు అనేది రాయొచ్చు. ఫ్రీ టెస్టులతో పాటు అన్లిమిటెడ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అన్లిమిటెడ్ టెస్టులు అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో చూసుకున్నట్లయితే ఇండియాలో ఉన్నటువంటి 8 అధికారిక భాషలకి సంబంధించినటువంటి లాంగ్వేజెస్లో మనం టెస్టులు అనేవి రాసుకోవచ్చు. ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అఫీషియల్ లాంగ్వేజెస్లో కూడా ఇందులో టెస్టులు అనేవి రాయొచ్చు. సో ఇందులో టెస్టులు ఏ విధంగా రాయాలి, ముందు యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఉన్నటువంటి ఫ్రీ టెస్టులని ఏ విధంగా రాయాలి, రాసిన తర్వాత ఉన్నటువంటి టెస్టులని ఏ విధంగా అన్లాక్ చేసుకోవాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా 100% ఉపయోగపడేటువంటి యాప్ ఇది. సో ఖచ్చితంగా ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, నేను మీకు ఈ క్యాల్కస్ ఇండియా ఎగ్జామ్ ప్రిపరేషన్ యాప్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్పై క్లిక్ చేసి గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఓపెన్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిన వెంటనే ఒక లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. ప్రస్తుతానికి ఇంగ్లీష్ అనేటువంటి లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత స్వైప్ టు బిగిన్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు పక్కకి స్వైప్ చేసినట్లయితే ఇక్కడ టేక్ మీ టు ది టెస్ట్స్ అని చెప్పేసి అడుగుతుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని సైన్ అప్ అవ్వమని చెప్పేసి అడుగుతుంది. మీరు ఇక్కడ 3 ఆప్షన్స్ ద్వారా సైన్ అప్ అవ్వచ్చు. ఒకటి ఫేస్బుక్ అకౌంట్ ద్వారా సైన్ అప్ అవ్వచ్చు, లేదా మీ యొక్క గూగుల్ జీమెయిల్ అకౌంట్స్ ద్వారా సైన్ అప్ అవ్వచ్చు, లేదా పైన ఇచ్చినటువంటి ఆప్షన్స్ని ఫిలప్ చేసైనా కూడా మీరు సైన్ అప్ అనేది అవ్వచ్చు. నేను ఫేస్బుక్ అకౌంట్ ద్వారా సైన్ అప్ అనేది అవుతున్నాను. సో సైన్ అప్ అయిన తర్వాత మనకి యాప్ నుంచి ఈ విధంగా లాగిన్ అనేది అవ్వడం జరుగుతుంది. లాగిన్ అయిన తర్వాత వెల్కమ్ టు శివ అని చెప్పేసి మీ యొక్క పర్టికులర్ నేమ్ తోటి ఈ విధంగా మనకి యాప్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 2 టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి, పాపులర్ ఎగ్జామ్స్ అలాగే ఆల్ ఎగ్జామ్స్ అని చెప్పేసి చూపిస్తుంది. పాపులర్ ఎగ్జామ్స్లో మనకి రైల్వే, ఎన్టీపీసీ, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఎగ్జామ్స్తో పాటు 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ఎగ్జామ్స్కి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క లిస్ట్ ఉంటుంది. అలాగే తెలంగాణ పోలీస్, ఏపీ పోలీస్, ఎన్సీఈఆర్టీ, ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, ఐక్యూ, ఆర్టీఓకి సంబంధించి టాపిక్ వైజ్ పేపర్ 1కి సంబంధించిన ఈ పర్టికులర్ ఎగ్జామ్స్ అనేవి పాపులర్ ఎగ్జామ్స్లో పెట్టారు. ప్రస్తుతానికి తెలంగాణ కానిస్టేబుల్, ఏపీ పోలీస్కి సంబంధించినటువంటి టెస్టులు ఇంకా అప్డేట్ చేయలేదు. ఈ ఎగ్జామ్స్ మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యే లోపు వీటికి సంబంధించిన టెస్టులన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి మీరు ఇక్కడ ఉన్నటువంటి పాపులర్ ఎగ్జామ్స్ రాయొచ్చు. అలాగే ఆల్ ఎగ్జామ్స్లో చూసుకున్నట్లయితే మొత్తం 25 బండిల్స్గా మనల్ని ఈ యొక్క ఎగ్జామ్స్ని సపరేట్ చేయడం జరిగింది. ఈ 25 బండిల్స్లో ఒక్కొక్క బండిల్ వచ్చేసి ఒక్కొక్క ఎగ్జామినేషన్ కింద ఉంటుంది. మీకు నచ్చినటువంటి, మీరు అటెంప్ట్ చేయాలనుకున్నటువంటి టెస్ట్ని మీరు ఓపెన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేకి సంబంధించి ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి రైల్వేకి సంబంధించి 4 టెస్టులు చూపిస్తుంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ఆర్ఆర్బి, రైల్వే అప్రెంటిస్, రైల్వే పోలీస్, ఆర్ఆర్బి స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఈ పర్టికులర్ ఎగ్జామ్స్ చూపిస్తుంది. మీరు ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి చాలా టెస్టులు అన్ని లాంగ్వేజెస్లో, అంటే మొత్తం 8 భాషల్లో మనకి అవైలబిలిటీలో ఉన్నటువంటి లాంగ్వేజెస్ని చూపిస్తుంది. అందులో ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది, ఇతర లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎన్ని టెస్టులు ఆ పర్టికులర్ లాంగ్వేజెస్లో అవైలబిలిటీలో ఉన్నాయనేది మనకి ఆ పర్టికులర్ నేమ్స్ కింద మనకి టెస్ట్స్ అనేవి 30 టెస్టులు అని, 197 టెస్టులు అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఆర్ఆర్బి తెలుగుకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం 30 టెస్టులు అవైలబిలిటీలో ఉన్నాయి. న్యూ మాక్ టెస్టులు, అలాగే మాక్ టెస్టులు అని చెప్పేసి ఇక్కడ మనకి ఫ్రీగా కొన్ని టెస్టులు ఇచ్చారు. అలాగే కొన్ని అన్లాక్ చేసుకోవాల్సినటువంటి టెస్టులని ఇవ్వడం జరిగింది. ముందు మీరు వీటికి సంబంధించినటువంటి ఫ్రీ టెస్టులను మీరు రాసుకోవచ్చు. మీరు ఫ్రీ టెస్టులపై క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్ అడుగుతుంది. మనకి ఏ విధంగా అయితే అఫీషియల్ ఎగ్జామ్స్లో ఏ విధంగా అయితే మనం ఎగ్జామ్స్ రాస్తామో ఆ విధంగానే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకి స్టార్ట్ ఎగ్జామ్పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి
అఫీషియల్ ఎగ్జామ్స్లో మనకి ఏ విధంగా అయితే పైన టైమర్ ఏ విధంగా రన్ అవుతుందో అలాగే రన్ అవుతుంది. కింద క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్ ఇస్తారు. మనం కరెక్ట్ అనుకున్నటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసి కింద నెక్స్ట్ బటన్పై క్లిక్ చేస్తే వేరొక క్వశ్చన్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇలాగా 100 క్వశ్చన్స్ ఆ పర్టికులర్ ఎగ్జామ్కి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయో అన్ని క్వశ్చన్స్ని మనం రాయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి రైల్వే ఎన్టీపీసీకి సంబంధించి 100 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 100 క్వశ్చన్స్ మనకి ఈ టెస్టుల్లో ఇవ్వడం జరుగుతుంది. అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీరు సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు దీనికి సంబంధించి మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా రాశారు, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్గా రాశారు అనేది మీకు రిపోర్ట్ కూడా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీకు సంబంధించిన సబ్జెక్టులను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మ్యాథమెటిక్స్ రాయాలనుకుంటే ఫస్ట్ మ్యాథమెటిక్స్ రాయొచ్చు, రీజనింగ్ రాయాలనుకుంటే రీజనింగ్ రాయొచ్చు. మీరు మధ్యలో ఎగ్జామ్ని పాస్ చేయాలనుకుంటే పాజ్ ఆప్షన్ కూడా మనకు ఉంది. మీరు బ్యాక్కి వెళ్ళాలంటే బ్యాక్కి వచ్చేసేయచ్చు. సో ఈ విధంగా బ్యాక్కి వచ్చేసేయచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మొత్తం ఉన్నటువంటి 25 బండిల్స్లో మీరు ఒక బండిల్కి సంబంధించినటువంటి టెస్టుల్ని అన్లాక్ చేయాలి అనుకుంటే మీరు ఆ పర్టికులర్ సంబంధించినటువంటి టెస్టుల్ని ఓపెన్ చేసిన తర్వాత అన్లాక్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అన్లాక్ అని చెప్పేసి మాక్ టెస్ట్ 2 దగ్గర అన్లాక్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వీటికి సంబంధించిన ప్రైస్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా మనకి బయట ఇచ్చేటువంటి వేరే వాళ్ళు ఇచ్చేటువంటి మాక్ టెస్టులు చూసుకున్నట్లయితే 10 మాక్ టెస్టులకి లేదా 20 మాక్ టెస్టులకి 200 నుంచి 300 రూపాయలు కలెక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్లిమిటెడ్ టెస్టులకి చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ జస్ట్ 99 రూపీస్కే మనకి ఈ యొక్క అమౌంట్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. అది కూడా 365 రోజుల పాటు మనం వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి ఈ యాప్లో రాసుకోవచ్చు. 1 ఇయర్ పాటు వ్యాలిడిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒక ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కనుక కొనుక్కున్నట్లయితే ఆ మాక్ టెస్టులన్నింటినీ కూడా మీరు 1 ఇయర్ పాటు ఈ ఎగ్జామ్స్ అనేవి రాసుకోవచ్చు అనమాట. అంటే నెలకి మీరు పెట్టేటువంటి ఖర్చు జస్ట్ 8 రూపాయలు మాత్రమే. సో నెలకి 8 రూపాయలు అంటే అది పెద్ద బడ్డనేమీ కాదు. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి పేమెంట్ మీరు చేయాలి అనుకుంటే కింద ప్రొసీడ్ టు చెక్అవుట్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ అమౌంట్కి సంబంధించి మీరు పేమెంట్ మెథడ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో పే బై డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ యూపీఐ అని చెప్పేసి ఉంటుంది. ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వీటికి సంబంధించి మన ఫోన్ నెంబర్ అడుగుతుంది, అలాగే మన జీమెయిల్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. అవి ఫిలప్ చేసిన తర్వాత కింద ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ప్రొసీడ్ టు పేపై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి యూపీఐకి సంబంధించి ఫోన్పే, గూగుల్ పే, అలాగే పేటిఎంకి సంబంధించినటువంటి ఆప్షన్స్తో పాటు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. వీటన్నిటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం దానికి సంబంధించినటువంటి పేమెంట్ అయితే చేయొచ్చు. మీరు ఎప్పుడైతే పేమెంట్ చేస్తారో పేమెంట్ చేసిన తర్వాత ఈ అన్లాక్లో ఉన్నటువంటి ఈ యొక్క టెస్టులన్నీ కూడా మీకు లాక్ అనేది ఓపెన్ అయిపోయి వీటికి సంబంధించినటువంటి టెస్టులన్నీ కూడా అన్లాక్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు వీటికి సంబంధించినటువంటి టెస్టులన్నీ కూడా రాసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ కూడా వీటికి సంబంధించి ఎవరైతే అన్లాక్ చేస్తారో వారందరూ కూడా ఈ టెస్టులు అనేవి 1 ఇయర్ పాటు 99 రూపీస్కే జస్ట్ నెలకి 8 రూపాయల చొప్పున మీరు పే చేసినట్లు సంవత్సరానికి 99 రూపాయల చొప్పున ఈ 1 ఇయర్ పాటు ఈ టెస్టులన్నీ కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి బండిల్స్లో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకొని 99 రూపీస్ పే చేశారో ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్ని 1 ఇయర్ పాటు మీకు సంబంధించినటువంటి ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి రాసుకోవడం జరుగుతుందన్నమాట. సో మీరు స్కూల్ లెవెల్కి సంబంధించి చూడాలి అనుకుంటే మీ ఇంట్లో చదువుకునేటువంటి చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ లాంటి ఎగ్జామ్స్తో పాటు ఒలింపియాడ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సైన్స్ ఒలింపియాడ్ కానీ ఇంకా ఇతర ఒలింపియాడ్కి సంబంధించిన ఫౌండేషన్ టెస్టులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన టెస్టులతో పాటు మనకి స్మార్ట్ టెస్టులు ఉంటాయి, ఇంగ్లీష్ ఒలింపియాడ్స్ ఉంటాయి, సిబిఎస్ఈ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఇలాగ అన్ని టెస్టులు మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది స్కూల్ పిల్లలకి. ఇంకా సివిల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అలాగే మెడికల్, ఎస్ఎస్సి, ఫారిన్ ఎడ్యుకేషన్, అలాగే టీచింగ్కి సంబంధించి, స్కూల్ లెవెల్ స్టేట్ బోర్డ్స్కి సంబంధించి, మేనేజ్మెంట్కి సంబంధించి, పిఎస్యూస్కి సంబంధించి, ఫైనాన్స్, అదర్ ఎగ్జామినేషన్స్ అన్నీ కలిపి మొత్తం 25 ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి లిస్ట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు రాబోయేటువంటి రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్తో పాటు తెలంగాణ పోలీస్, ఏపీ పోలీస్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీతో పాటు ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, అలాగే ఇతర అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి టెస్టులు రాయడానికి 100% బెస్ట్ యాప్ ఏదైనా ఉంది అంటే అది క్యాల్కస్ ఇండియా అనేటువంటి యాపే ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరూ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ లింక్పై క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఈ యాప్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరూ కూడా దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని యాప్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.